హాయ్ అందరికీ. తెలంగాణ ఆర్టీసీ నుంచి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగినది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి 1743 పోస్టుల భర్తీ నిర్వహణ కోసం నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగినది. ఈ నోటిఫికేషన్ వచ్చేసి తెలంగాణ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వారు విడుదల చేయడం జరిగినది. ఈ నోటిఫికేషన్ అనగా ఈ నోటిఫికేషన్లో 1000 పోస్టులకు డ్రైవర్ పోస్టులు ఉండడం జరిగినది. అదేవిధంగా 743 పోస్టులు శ్రామిక్ పోస్టులు ఉండడం జరిగినది. అదేవిధంగా ఈ డ్రైవర్ పోస్టులకి క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అదేవిధంగా హెవీ లైసెన్స్ కలిగి ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఈ లైసెన్స్ అనేది ఏంటంటే 18 నెలల కింద ఎవరు పొందుతారో వారు మాత్రమే అర్హులండి. అదేవిధంగా ఏజ్ వచ్చేసి 22 సంవత్సరాలు నిండిన వారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా 35 సంవత్సరాల వరకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు 5 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగినది. అనగా 40 ఏండ్ల మట్టుకు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అండి. వీళ్ళకి మెడికల్ అనగా 6/6 విజన్ హై విజన్ ఉన్నవారు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఇంకా వచ్చేసి హైట్ అన్నది 160 సెంటీమీటర్లు తప్పనిసరిగా ఉండాలండి. అదేవిధంగా మహిళలు కూడా అప్లై చేసుకోవచ్చు. పురుషులు మహిళలు ఇద్దరు అప్లై చేసుకోవచ్చు. ఇంకా నేను చెప్పేది ఏంటంటే దీనికి ఎగ్జామ్ ప్రాసెస్ వచ్చేసి ఎలా ఉంటుందంటే 60 మార్కులకి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామ్ వచ్చేసి ఏంటంటే మోటార్ డ్రైవింగ్ టెస్ట్ మీద, వైవా మీద, వీటి మీద ప్రశ్నలు ఉంటాయి. అదేవిధంగా నువ్వు డ్రైవింగ్ ఎలా చేస్తున్నావు, గేర్కి వచ్చేసి ఒక 5 మార్క్స్, బ్రేకులకు వచ్చేసి ఒక 5 మార్క్స్, వెనక రివర్స్ పెట్టడం దానికి ఒక 5 మార్క్స్, అలా ఒక 7 భాగాలు విభజించి మార్కులు అనేది డిసైడ్ చేయడం జరుగుతుందండి. తప్పనిసరిగా ఆ 7 విభాగాలలో ఒక 3 విభాగాలలో నువ్వు క్వాలిఫై కావాల్సి ఉంటుందండి. అదేవిధంగా ఇంకా నీకు 40 మార్క్స్ వెయిటేజ్ వేయటం జరుగుతుంది. అది 40 మార్క్స్ వెయిటేజ్ ఏంటంటే 10th క్లాస్లో నీకు ఎన్ని మార్కులు వచ్చినా దాని మీద వెయిటేజ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నీకు హెవీ లైసెన్స్ మీద ఎన్ని ఇయర్స్ బట్టికి ఎక్స్పీరియన్స్ ఉన్నదో దానికి కూడా మార్కులు కలపటం జరుగుతున్నది. అదేవిధంగా టోటల్గా 100 మార్క్స్కి ఎగ్జామ్ అని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఓసీ వారు కానీ ఈడబ్ల్యూసీ వాళ్ళు కానీ 50 మార్కులు పొందాలి కనీసం దీంట్లో. అదేవిధంగా బీసీ వాళ్ళు 45% మట్టికి మార్కులు పొందాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళు ఒక 40% మట్టికి మార్కులు పొందితే అర్హత సాధిస్తారు. అదేవిధంగా దీని తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. అదేవిధంగా మెడికల్ టెస్ట్లో కూడా క్వాలిఫై అయిన వారికి ఫైనల్లో మెరిట్ లిస్ట్ తీసి డ్రైవింగ్ పోస్ట్కి ఎన్నిక చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంకా శ్రామిక్ పోస్టులకు వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. ఇంకా ఐటీ చేసిన వారు ఐటీ అనగా ఫిట్టర్, మెకానికల్, డిజైన్ మెకానికల్, వెల్డర్, ఎలక్ట్రీషియన్, పెయింటర్ 7 విభాగాల వారు ఎవరు ఏజ్ చేసినా కానీ ఆ పోస్టులు ఉన్నాయి, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి ఏజ్ వచ్చేసి 18 to 32 ఇయర్స్ వరకు ఏజ్ ఇవ్వటం జరిగినది. ఆ ఏజ్ వచ్చేసి ఒక ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఒక 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరిగినది. ఇక నేను చెప్పేది ఏంటంటే దీనికి అక్టోబర్ 8వ తారీఖున అప్లికేషన్ డేట్ అనేది మొదలవుతుంది. అదేవిధంగా అక్టోబర్ 28వ తారీఖున ఎండ్ అవుతుందండి. ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకి ఫీజు అనేది 600 రూపాయల మట్టుకు పెట్టడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రం 400 అంటున్నారు. అది ఇంకా నోటిఫికేషన్ చూడలే, నేను వచ్చింది కాబట్టి చెప్తున్నాను. అదేవిధంగా కండక్టర్ పోస్టులు అని అందరూ అడుగుతున్నారు. కండక్టర్ పోస్టులు అనేది ఒక 3-4 మంత్స్లో కూడా అవి కూడా ఒక 700 నుంచి 1500